మధ్యకాలంలో మణిమండపము చాలా వివాదాలకు దారితీస్తుంది. కొందరేమో ఈ మణిమండపాన్ని స్వామివారి జీవ సమాధి అంటున్నారు. కొందరేమో స్వామివారు తపస్సు చేసిన ప్రదేశంలో అసలు ఏమిటి మణిమండపం మనం ఒకసారి తెలుసుకున్నాం. ఆర్య కేరళ వర్మ అయ్యప్ప స్వామి వారు శబరిమల దేవాలయాన్ని పునరుద్ధరించడానికి నిర్మించడం జరిగింది. అతను జన్మించిన పిదప 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పందలంకి వచ్చి పందలంలో సైన్యాధ్యక్షుడి పోటీలు జరిగితే ఆ పోటీల్లో పాల్గొని విజయవంతంగా గెలిచి పందలంలో అడుగుపెట్టిన తరువాత తన మేనమామకు తన గురించి తెలియచేయడం. అప్పుడు పందలరాజు వంశోద్ధారకుండా స్వీకరించారు. అప్పుడు పందలంలో ఉన్న సైన్యాన్ని పరిశీలిస్తే ఉదయానుని ఓడగొట్టడానికి ఆ సైన్యం సరిపోదు. అప్పుడు స్వామివారు ముక్కాలవట్టం వెళ్ళి అక్కడ కలరి యుద్ధ విద్యలు నేర్చుకొని అక్కడ ఉన్నవారి అందరి సైన్యాలతో వాళ్ళని కలుపుకొని అలాగే అలంగారు యోగము, అంబలపుర యోగము ఇలా అన్ని సైన్యాలను కలుపుకొని ఒక 4 సైన్యాలను తయారు చేశారు. ఒక సైన్యానికి అయ్యప్ప స్వామివారి నాయకత్వం వహిస్తే ఒక సైన్యానికి అలంగారు యోగం కంబలి పనికర్ గారు నాయకత్వం వహించారు. ఒక సైన్యానికి కుచికడుత్త నాయకత్వం వహించారు. మనకు మాలికాపురం ముంగట కుడి ప్రక్కన కుచికడుత్త దేవాలయం ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవచ్చు. కుచికడుత్త దేవాలయం మనం చూస్తున్నాము. దీని స్టోరీ కూడా ఇప్పుడు చెప్పుకుంటాము. ఇంకొక సైన్యము బావర్ స్వామి. ఈ 4 సైన్యాలతోని స్వామివారు ఉదయాన్నుని వీరికి యుద్ధానికి బయలుదేరుతారు. యుద్ధానికి బయలుదేరినప్పుడు ఒకానొక సందర్భంలో ఆ ఉదయాన్నుని చాకచక్యానికి అయ్యప్ప స్వామివారి సైన్యాలన్నీ ఓడిపోవడం జరుగుతుంది. ఉదయానునితోని కుచికడుత్త విరోచితంగా పోరాడితే కుచికడుత్త ఓడిపోతే అప్పుడు ఉదయానుడు కుచికడుత్త 2 కాళ్ళు నరికి నా బలమేంటో మీ రాజుకు తెలియజేయని ప్రాణాలతో వదిలిపెట్టడం జరుగుతుంది. అప్పుడు అయ్యప్ప స్వామి వారు ఆర్య కేరళ వర్మ గారు ఈ సైన్యాన్ని అందరినీ ముక్కాలవట్టంలో అందరినీ కలవమని చెప్పి ముక్కాలవట్టంలో కలిసి ఒక నిర్ణయం తీసుకుంటారు. మనము ధర్మశాస్త్ర వారి మండల దీక్ష ఎరుమేల్లో రేపటి నుండి ప్రారంభిద్దాము, మీరందరూ ఎరుమేలికి రావాలని చెప్తారు. అలా జరిగిన సందర్భంలో ఈ సైన్యాధ్యక్షులు మొత్తం ఎరుమేలికి వచ్చి మండల కాలం దీక్ష చేసి ఉదయాన్ని సంవరించడానికి బలాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకొని ఇరుముడి కట్టుకొని శబరిమల బయలుదేరుతూ ఉదయాన్ని ఓడగొట్టడం జరుగుతుంది. శబరిమలకు వచ్చి పంబా నదికి వచ్చి సైన్యంలో మరణించిన వీరులకు సైన్యంలో ఉన్న వారందరికీ పితృతర్పణాలు వదిలి శబరిమలకు వస్తారు. శబరిమలకు వచ్చే క్రమంలో స్వామివారికి ఒక పురుగు కుట్టడం జరుగుతుంది. మీరు గమనించండి, మనకి ఈ మధ్య కరోనా వచ్చింది. కరోనా వస్తే 14 రోజులు క్వారంటైన్లో ఎట్లా ఉన్నామో స్వామివారి కూడా ఒక విష పురుగు కుట్టడం జరిగింది శబరిమలకు వచ్చే సందర్భంలో. అప్పుడు స్వామివారు ఎవరిని కలవకుండా కొన్ని రోజులు స్వామివారి గాలి చొక్కితే ఎదుటివారికి ఆ రోగం వస్తుంది కాబట్టి స్వామివారు అప్పుడు ఇక్కడ మాలికాపురం దేవాలయం ఇట్లా లేదు, ఇది ఒక కొండ ఉంది. ఈ కొండ మీద వచ్చి కూర్చొని దేవాలయం ఎట్లా పునర్నిర్మాణం చేయాలి దాన్ని ఆజ్ఞిస్తూ ఈడ తపస్సు చేస్తూ కూర్చున్నారు. అలా దేవాలయం పూర్తి చేసి దేవాలయాన్ని పునఃప్రతిష్ఠ చేసి ఆ దేవాలయంలో స్వామివారు పునఃప్రతిష్ఠ అయిన మరుక్షణం సహదేహంతో స్వామివారు ఐక్యమైపోయారు. కేవలం మణిమండపం అనేది స్వామివారు తపస్సు చేసిన స్థలమే. ఇది యోగపీఠము, ముక్తిపీఠము, శక్తిపీఠము. ఇక్కడ ఎలాంటి బొక్క
కానీ సమాధులు కానీ యోగపీఠంలో ఉండకూడదు. మన సనాతన సాంప్రదాయంలో మన వేదాలలో చెప్పింది. కావున దయచేసి భక్తులందరూ గమనించండి, ఇది యోగపీఠము. ఇక్కడ ఎలాంటి సమాధులు ఉండవు, కేవలము స్వామివారు తపస్సు చేసిన ప్రదేశము. 5 రోజులు మకర విలక్కు నుండి 5 రోజులు ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంగా స్వామివారిని అలంకరణ చేస్తారు. ఇక్కడ ఈ 5 రోజులు స్వామివారు ఇక్కడికి వచ్చి నివాసం ఉంటారు ఈ మణిమండపంలో. అందుకే భక్తులందరూ ఇక్కడ విభూతి తల్లి స్వామివారిని దర్శించుకుంటారు. శబరిమల మూల విరాట్లో ఎంత పవర్ ఉందో, ఎంత శక్తి ఉందో ఇక్కడ కూడా ఉంది. ఇక్కడ శ్రీశక్తి స్థాపితమై ఉంది కనుక భక్తులందరూ శబరిమలకు వచ్చే ప్రతి ఒక్కరూ ఈ మణిమండపాన్ని దర్శించుకొని కాసేపు కూర్చొని ఇక్కడ తపస్సు చేసి మనసు ప్రశాంతత చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్వామి శరణం, స్వామి శరణం.